హల్లెలూయా. సో దేవుని రక్తము మనకి ఏం కలిగిస్తున్నది అంట, అంత గొప్ప సామర్థ్యం అనేది అనుగ్రహింపచేస్తుంది. సో దావీదును చంపడానికి ఆ బెయ్య ఎలాగైతే బలియాగమైనదో, యోసేపును చంపినప్పుడు ఆ మేకపిల్ల రక్తము చిందించబడిందో, సేమ్ అదే దేవుడు, ఏకరీతిగా ఉండే దేవుడు, నిరంతరము నేను విడువని ఎడబాయనన్న దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన రక్తము మనని శక్తిని అనుగ్రహింపచేస్తుంది. అని ఎలా బలపరుస్తుంది ఆయన రక్తం అంటే మనందరికీ తెలుసు. ఏమవుతుంది, ఏలియా మరణాపేక్ష గలవాడై బదిర వృక్షము కింద కూర్చొని ఏమని ప్రార్థిస్తాడు, ప్రభువా నా పితరుల కన్నా గొప్పవాణ్ణి కాదు, నా ప్రాణము తీసుకో అయ్యా అని ప్రార్థిస్తాడు. అంటే ఎలా ఉన్నాడంటే ఏలియా మరణాపేక్ష గలవాడై, అంటే ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాడు. ఇంకా కానీ ఒక దూత వచ్చి ఏలియాని ఎలా చేస్తుంది, అప్పమును నీళ్ళ బుడ్డి ఇచ్చి నువ్వు తిని నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, ఇది తిను వెళ్ళు అంటాడు. ఎప్పుడైతే ఆ అప్పము నీళ్ళ బుడ్డి తిని తాగాడో ఏం జరిగింది, ఏలియాకి ఆయన శక్తికి మించిన ప్రయాణం 40 రోజులు ప్రయాణం చేశాడు అంట. సో ఈ రోజు కూడా మన జీవితంలో ఆయన శరీరము ఆయన రక్తము మనము తీసుకుంటున్నాము అంటే దేవుడు నీకు ఏం కలిగిస్తున్నాడు, స్ట్రెంగ్త్ అని ఇస్తున్నాడు, బలమునిస్తున్నాడు. దేవుడు నన్ను చూడట్లేదేమో, నా సమయము రాలేదేమో, నన్ను నిందిస్తున్నారేమో, యోసేపు వల్ల నన్ను వెలివేశారేమో, అందరికీ నన్ను దూరము చేస్తున్నారేమో, కానీ ఆయన రక్తము ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ బ్లడ్ అనేది ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటూనే ఉంటుంది. అంటే యేసయ్య రక్తము నిరంతరము మనకు కాపుదలగా ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా. సో ఇంత సామర్థ్యం అనేది దేవుడు ఆయన రక్తము ద్వారా మనకు అనుగ్రహించబడి, ఆ రక్తాన్ని ఆ కమ్యూనియన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే, అయ్యా నేను తీసుకోవాలా వద్దా, అయ్యా నాకు ఈ కమ్యూనియన్ ద్వారా నేను బలపరచనా, ఇది నాకు సహాయం అవుతుందా అవ్వదా, దేవుడు నాకు తోడుగా ఉంటాడా ఉండడా, ఈ దేవుని బట్టి నేను ఆస్వాదించబడనా. కానీ దేవుని రక్తము ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండబోతుంది. హల్లెలూయా. అంటే శాపమే కానీ, బంధకమే కానీ, అపవాదే కానీ, విరోధమే కానీ, ప్రతి దాని నుంచి దేవుడు ఏం చేస్తాడంట, ఆయన రక్తము ద్వారా మనకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు. దేవుని రక్తము మనకు నిరంతరం ఒక ప్రొటెక్షన్గా ఉండబోతున్నది. హల్లెలూయా. సో అటువంటి కృప కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నామంట.